తెలంగాణ జేఏసీ చైర్మన్ కు కాంగ్రెస్ అండగా నిలబడ్డం వెనుక మతలబేంటి? ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ గాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు కొనియాడడం వ్యూహాత్మకమేనా? కోదండరాం రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని కాంగ్రెస్ అంచనా వేస్తోందా? సీఎం కేసీఆర్ను ఢీకొనాలి అంటే కోదండరాంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలి అనేది కాంగ్రెస్ నేతల ఎత్తుగడ. తెలంగాణ మంత్రులు జేఏసీ చైర్మన్ కోదండరాంను టార్గెట్ చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపట్టింది. కేసీఆర్ పాలనా తీరును తప్పుపడుతూ కోదండరాం చేసిన కామెంట్స్ పై ఉన్నపలంగా తెలంగాణ మంత్రులు చేసిన మాటల దాడిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ నేత మల్లు రవి గాంధీ భవన్లో, సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కోదండరాంకు అండగా నిలిచారు. పీసీసీ టీం ఏకంగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మంత్రుల తీరుకు నిరసనగా కాసేపు మౌనదీక్ష చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గాంధీలా నిస్వార్థంగా పోరాడిన యోధుడు కోదండరామని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ప్రజాకోణంలో కేసీఆర్ పాలన సాగాలంటూ మాట్లాడిన కోదండరాంపై తెలంగాణ మంత్రులు తోడేళ్ల మాదిరిగా మాటల దాడి చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కోదండరాం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సీఎం కేసీఆరే తప్ప తెలంగాణ మంత్రులు కాదన్నారు హస్తం నేతలు. మంత్రుల్లో ఒక్క హరీష్ రావు మాత్రం సున్నితంగా మాట్లాడారని, మిగిలిన మంత్రులంతా ఇష్టానుసారం దాడి చేశారంటూ కేసీఆర్ కేబినెట్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఇప్పుడు ఆయన చెప్తే ప్రజలు నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతారనే భయంతోనే ఇవాళ మానసిక దాడి మీరు కోదండరాం మీద చేస్తున్నారు. కానీ కోదండరాం గారి మీద మీరు చేసినటువంటి దాడిని ప్రజలందరూ కూడా వారి మీద జరిగిన దాడిగా మీకు ప్రతిఘటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, ప్రభుత్వం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టుంది. కోదండరాం గారంటే నీకు అంత భయం ఎందుకు అని చెప్పి అంటున్నా. ఆ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంగా కోదండరాం గారి వ్యాఖ్యలను మరి ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నకైతే అర్థం కావటం లేదని చెప్పంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉండే లోటుపాట్లను ఎత్తి చూపేటటువంటి ఒక అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పంటుంది. అంతేగాని ఏదైతే ఉందో ఇలా కోదండరాం గారంటే ఏదైతే నీ సామంతుడు అనుకున్నట్టు కోదండరాం టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాడు అంటే ఇది ఒక విధంగా పౌర హక్కులను కాలరాయటం అంటున్నాను. తెలంగాణకు గాంధీగా, మహాత్మా గాంధీ వలె తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఒక కోదండరాంపై టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి ఒక కొంతమంది దొంగలు, దోపిడీదారులు, గంగిగోవు లాంటి ప్రొఫెసర్ జయశంకర్ మీద, ప్రొఫెసర్ కోదండరాం గారి మీద తొడేళ్ల లెక్క దాడి చేయటాన్ని అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఖండిస్తా ఉన్నాము. ఇదేమైనా కల్వకుంట్ల దేశమా, లేకపోతే భారతదేశ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కుంది, ప్రతిపక్షానికే కాదు పౌరుడికి కూడా హక్కుంది. ఆ హక్కుతోటే తెలంగాణ తెరవడానికి తోడ్పడ్డటువంటి ఒక ఉద్యమకారుడిగా సూచనలు చేస్తే కూడా తీసుకునేటువంటి ఒక ఔచిత్యం లేనటువంటి ఒక అహంకారం నరనరాన మీకు ఎక్కిందంటే ఈ కుర్చీ మీద ఒక్క సెకండ్గా ఉండడానికి మీకు అర్హత లేదు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా కోదండరాంకు ప్రజల్లో ఫాలోయింగ్ తో పాటు ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఎత్తుగడతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ ను ఢీకొనాలంటే తమ శక్తి చాలడం లేదంటున్నారు హస్తం నేతలు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే అనుకూల శక్తులతో కలిసి పోరాడాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. కోదండరాం ప్రస్తుతానికి జేఏసీని పొలిటికల్ ప్రెజర్ గ్రూప్ గా నిర్వహిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి తమను సమర్థించక తప్పని పరిస్థితి ఉంటుందనేది హస్తం నేతల ఆలోచన. బీజేపీ, టీడీపీ నేతలు కూడా ప్రస్తుతం కోదండరాంకు అండగా నిలిచి అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసినప్పటికీ తెలంగాణలో నామమాత్రంగా ఉన్న రెండు పార్టీలతో కలిసి జేఏసీ చేసేదేముంటుందనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జేఏసీ రూపాంతరం చెందినా ఆశ్చర్యం లేదంటున్నారు హస్తం నేతలు. వామపక్ష భావజాలం ఉన్న కోదండరాం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై సానుభూతితో ఉన్నారని, సెక్యులర్ పార్టీ అయిన తమతో కాకుండా ఇతర పార్టీలతో కోదండరాం కలవలేరు అనేది కాంగ్రెస్ సీనియర్ల ధీమా. ఎన్నికల నాటికి కోదండరాం జేఏసీని రాజకీయ శక్తిగా మార్చినప్పటికీ దాంతో పొత్తుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. గతంలో టీఆర్ఎస్ తోనూ తాము ఎన్నికల పొత్తు పెట్టుకున్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.
భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే తామిప్పుడు కోదండరాంతో సఖ్యతగా ఉండే ఎత్తుగడను అమలు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.